హాయ్. సో హ్యాపీ ఉగాది అందరికీ. అండ్ ఈ తెలుగు కొత్త సంవత్సరం మీ అందరికీ కలిసి రావాలని, ఆదాయం చేస్తారు ఖర్చేమో 16 అలా కాకుండా అందరికీ ఎంత సంపాదిస్తారో అందులో కొంత ఖర్చు అయిపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మూవీ అన్ని గంటలు థియేటర్లో కూర్చోవడం వల్ల కోల్డ్ అయిందన్నమాట. రేపు మార్నింగ్కి ఫీవర్ వస్తుందో రాదో కూడా తెలియదు, ఫీవరిష్ అయితే ఉంది. సో లెట్స్ టాక్ అబౌట్ దురంధర్ ద రివెంజ్. ఈ సినిమాకు స్టోరీ ఉంది యాక్చువల్లీ. సినిమా మనకి 5 o'clockకి మూవీ రిలీజ్ అవ్వాలి హానెస్ట్లీ, కానీ అన్ని ప్లేసెస్లో 1 hour లేట్ అయింది. కానీ మాకు టైంకి పడిపోయింది, వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ఇంటర్వెల్ తర్వాత వాడు ఉంటారు కదా మేనేజ్మెంట్ నీట్గా వచ్చి కూర్చోబెట్టి, సార్ ద షో విల్ బి డిలేడ్ బై 45 minutes సార్ బికాస్ ద సెకండ్ హాఫ్ ఈజ్ నాట్ అప్లోడెడ్ ఫర్ అవర్ సర్వర్స్, సో ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి అలా సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు పెద్ద రచ్చ. ఈ క్లిప్ నేను మీకు ఇస్తాను, మీరు చూడండి. సో ఆ తర్వాత మూవీ కంప్లీట్ అయింది, రూమ్కి వచ్చి మెల్లగా కూర్చొని కొంచెం సంజాయించుకొని కొంచెం అదంతా సెట్ చేసుకొని కొంచెం టైం పట్టింది అనమాట. అండ్ మూవీ గురించి మాట్లాడితే ప్లాట్ మీ అందరికీ తెలిసింది, ఎందుకంటే యాజ్ ఆఫ్ అందరూ ఫస్ట్ పార్ట్ ఇప్పటికీ చూసే ఉంటారు. ఇన్ కేస్ ఇంకా చూడకపోయి ఉంటే మాత్రం గో అండ్ వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది అక్కడ, కొన్ని థియేటర్స్లో రిలీజ్ కూడా జరిగింది. సరే ఇదంతా మాకెందుకు, రివ్యూ గురించి చెప్పమంటారా? సో రివ్యూ మూవీ ఫస్ట్ హాఫ్ మీకు లవ్ సీన్స్, మళ్ళీ తర్వాత అండ్ కొంచెం కామెడీ టైమింగ్ ఇదంతా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మీకు ఓన్లీ ద రివెంజ్, ఆ డ్రామా మాత్రమే మీకు అది ఫాలో అయ్యారు. అండ్ ఈ మూవీలో మీకు ఎక్కడ సాంగ్స్ ఉండవు, కొన్ని సాంగ్స్ మీకు అలా అలా వచ్చిపోతూ ఉంటాయి. కానీ కంప్లీట్లీ మనకి ఫస్ట్ పార్ట్లో షరారత్, గెహరా హువా, నా నచ్చిన ఇలా సాంగ్స్ ఉన్నాయి కదా, ఇందులో అలా ఏమి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్, ఎందుకంటే 4 గంటలు మీరు కూర్చున్నప్పుడు మీకు బోర్ కొట్టిందా లేదా అనేది పాయింట్ అక్కడ. అంతేగాని బ్రో నేను 4 hours కూర్చున్న బ్రో, నాకు 4 hours ఎంటర్టైన్మెంట్ కావాలి బ్రో అంటే అవ్వదు అక్కడ, తెల్లార్లు. అండ్ హానెస్ట్లీ నాకు సినిమా చూసిన తర్వాత ఐ ఫీల్ గుడ్, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో కట్ కొట్టినప్పుడు ఆ మిడిల్ సీక్వెన్స్లో ఏమైందో మనకి చెప్పలేదు. కానీ సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ 15 minutes మీకు ఫస్ట్ పార్టే చూపిస్తారు. అంటే ఫస్ట్ పార్ట్లో మీరు చూడని సీన్స్ సెకండ్ పార్ట్లో చూపిస్తారు. సో దట్ యూ కెన్ కనెక్ట్ టు ద స్టోరీ డీప్లీ. అండ్ సెకండ్ ట్విస్ట్లు బాగున్నాయి అబ్బా, సింపుల్గా చెప్తున్నా. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే స్పెషల్ అపీరెన్సెస్ బాగున్నాయి, పేర్లు నేను రివీల్ చేయాలి అనుకోవట్లేను. అండ్ మనకి కొన్ని గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి, అవి చాలా బాగా వచ్చాయి. అండ్ మనకి రియాలిటీలో జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి అక్కడ మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు సినిమాలో ఐ విల్ సే ఓన్లీ వన్ ఇన్సిడెంట్. ఇప్పుడు 500,000 notes మనకి బ్యాన్ అయినట్టు మనకు చిన్నప్పుడు తెలుసు, కానీ అది ఎందుకు బ్యాన్ అయింది అనేది ఎగ్జాక్ట్ రీజన్ ఈ సినిమాలో మీరు చూస్తారు. అలాంటి చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్కి అంత డ్యూరేషన్ గ్యాప్ ఇవ్వడం వల్ల చాలామంది డిస్కనెక్ట్ అయ్యారు సినిమాకి. ఎందుకంటే నేనే ఉన్నా సినీ పోలీస్లో జనరల్లీ వాడు పాప్కార్న్లు కాదు కదా, బయట నుంచి చిన్న చిప్స్ ప్యాకెట్ వచ్చినా కూడా లోపలికి రానియన్నాడు. బ్రో మేము కిందికి వెళ్ళి బర్గర్ కింగ్లో బర్గర్ తీసుకొచ్చుకుంటాం బ్రో అంటే, హా బ్రో వెళ్ళి తెచ్చుకోండి బ్రో అని చెప్పేసాడు వాడు డైరెక్ట్గా. సో అంత పెద్ద రచ్చ జరిగింది. అండ్ సినిమా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అన్నీ బాగున్నాయి. ఇది ఓన్లీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనేది నేను చెప్పగలుగుతా. ప్రాపర్ డ్రామా, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎలా జరిగింది అనేది మొత్తం చూపించి సెకండ్ పార్ట్లో వాడు అనుకున్నది సాధించిన తర్వాత వాడు ఎలా అక్కడి వరకు. అండ్ మన మెయిన్ ఉన్నాడు కదా మేజర్ ఇక్బాల్, వాడిని ఎలా సాధించాడు అనేది డీటెయిల్గా చూపించారనమాట అంతే. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఒరిజినల్ స్టోరీ అండి. ఒరిజినల్ స్టోరీ అని చెప్పేసి మాకు డీటెయిల్గా కనిపించేస్తుంది అక్కడ. కానీ మనం ఒకవేళ ఇది ఒరిజినల్ స్టోరీ కదా అని చెప్పి మీరు కామెంట్లు పెడితే, లేదు దీస్ ఆర్ ఆల్ ద ఫిక్షనల్ క్యారెక్టర్స్, మేము రాసుకున్నాం అంతే, మీకు ఒరిజినల్ అనిపిస్తే మా తప్పు కదా అని అంటారు. అంతెందుకండి, పెద్ద పేర్లు కనిపించినాయి సినిమాలో నాకు. ఈ పెద్ద పేర్లు తీసుకెళ్ళి మనం బయట మాట్లాడమాకు ఏమంటారు తెలుసా, నాకు నచ్చింది రాసుకుంటారు అబ్బాయి, నేను నువ్వు వాళ్ళని లింక్ చేసుకుని నా తప్ప అంటారు వాళ్ళు అంతే. సీరియస్లీ నాకు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. అండ్ తమ్మ ఎగైన్ సాంగ్ యూజ్ చేశారు, అది చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ బాగుందబ్బా అంతే, మూవీ బాగుంది. కానీ 4 గంటలు ఓపికతో చూస్తారా అనేది మీ చేతుల్లో ఉంది, నా చేతిలో లేదు. 240 minutes అంటే 6 4 24 అంటే 4 గంటలు. ఇంటర్వ్యూలో అర్ధగంట, సో 4.5 గంటలు. ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి అర్ధగంట జర్నీ చేయాలనుకుంటే 5.5 గంటలు. ఇక చూసుకోండి, ఆల్మోస్ట్ మీరు ఒక షిఫ్ట్ చేస్తున్నారు మీరు అక్కడ. బట్ ఇట్ వాజ్ వర్త్ ద ఎక్స్పీరియన్స్ అంతే. ఇంత చెప్పిన తర్వాత ఓవరాల్గా నాకు చెప్పాల్సిన మాట అవసరం లేదు. సినిమా హానెస్ట్లీ చాలా బాగుంది. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్, అప్డేట్స్ ఇంకా వస్తాయి.
ఇది ఇప్పుడు అరౌండ్ 12:45కి రికార్డ్ చేస్తున్నా. బై మార్నింగ్ 5:30 to 6 మధ్యలో అప్లోడ్ అయిపోతుంది మీకు. అండ్ 7 o'clockకి నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా వెళ్తున్నాను. సో ఆ రివ్యూ మీకు బై 12 వరకు వస్తుంది. ఎందుకంటే పండగ కదా రేపు. మనకి ఇలాంటి రివ్యూ సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఏ సోదంతా ఎప్పుడు వచ్చేదే. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ రావడానికి ట్రై చేస్తా, తేవడానికి ట్రై చేస్తా, ఇవ్వడానికి ట్రై చేస్తా. యాక్చువల్లీ నిద్ర మబ్బులో మాట్లాడడం జరుగుతుంది కొన్నిసార్లు. అండ్ ఈ రివ్యూ మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే డ్యూయల్ కెమెరా సెటప్ ట్రై చేసామంటే ఇక్కడ కెమెరా ఉంటుంది అండ్ ఇక్కడ కెమెరా ఉంటుంది. మీరు కనుక సబ్స్క్రైబర్లు అందరూ ఫాలో అయితే ఇక్కడ కూడా కెమెరా పెట్టుకుంటా, అప్పుడు త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది అన్నమాట. సో అంతే, ఎందుకంటే ఇక్కడ మాట్లాడట్లేదు, గొంతు పట్టేసింది. వేరే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ, బాయ్.